కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం చూసినట్లయితే ఇక్కడ నిఫ్టీ వచ్చేసి మనకి ట్రంప్ చైనా మీద టారిఫ్స్ వల్ల మనకి మార్కెట్లో బాగా ఫాల్ ఉందనుకున్నాము. కాకపోతే మనకి ఏంటంటే ముందు మనకు ఓవరాల్గా మార్కెట్లో కొంత పాజిటివ్ మనకు వచ్చేసి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి తర్వాత కొంత నెగిటివ్ మూమెంటం బాగా ఇచ్చింది, తర్వాత షార్ప్ రికవరీ అయితే జరిగిందండి. అండ్ ఇంకోటి చూసినట్లయితే మనకి లాస్ట్ నైట్ వచ్చేసి మనకి యూఎస్ మార్కెట్స్ మంచి రికవరీ అనేది మళ్ళీ చూసాము. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ మోర్ దెన్ 1% అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. దీనికి గల కారణం కూడా ఏందనేది ఒకసారి చూద్దాము. ఓకే, సో మనం చూసినట్లయితే యూరోప్ మార్కెట్స్ మనకి స్లైట్ పాజిటివ్లో ట్రేడ్ అయినాయి, మనకి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి మంచి పాజిటివ్లో ట్రేడ్ అయినాయి. సో దీనికి గల రీజన్ ఏందనేది కూడా ఒకసారి చూద్దాము. ప్రస్తుతం మనకి నిఫ్టీ వచ్చేసి 25,227 దగ్గర హాల్ట్ అయ్యింది. అదే మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే ప్రస్తుతం మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ 25,305. సో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, సో దీనికి గల కారణం ఏందనేది ఒకసారి చూద్దాము. మనకి చూసినట్లయితే డౌ జోన్స్ 500 పాయింట్స్ పెరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ట్రంప్ కూల్స్ మళ్ళీ టారిఫ్స్ అని చైనా అన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నారు. సో ట్రంప్ వచ్చేసి మొన్న ఏదైతే హెవీగా టారిఫ్స్ వేసాడో చైనా మీద, సో మళ్ళీ మనం వెనక్కి తీసుకున్నట్లుగా మనం ఇక్కడ స్టేట్మెంట్స్ చూస్తున్నాము. అందువల్ల యూఎస్ మార్కెట్స్లో అది వచ్చేసి పాజిటివ్ మొమెంటం అయితే మనకు కనబడింది. సో సేమ్ ఇదే వచ్చేసి మనకి ఈరోజు ఇండియన్ మార్కెట్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో ఎప్పుడైతే టారిఫ్స్ పెంచుతారో మనకు వచ్చేసి మెటల్ స్టాక్స్ మంచిగా ఉంటాయండి. టారిఫ్స్ ఎప్పుడైతే తగ్గిస్తారో ఆటోమేటిక్గా మెటల్స్లో కొంచెం కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వచ్చేసి కన్సాలిడేషన్ ప్రాఫిట్ ఫ్లాట్గా ఉన్నట్లు చూస్తున్నారు, రెవెన్యూ 11% అప్ అన్నట్లు చూస్తున్నారు. సో మనకు వచ్చేసి ఐటీ స్టాక్స్కి ఎలాగైనా ఈ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది కొంత నెగిటివ్గానే ఉంటుంది. సో దాని ప్రకారం మీరు జాగ్రత్తగా ఐటీ స్టాక్స్ అనేది ట్రేడ్ చేయడం చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ సెప్టెంబర్లో 80 ఇయర్ లో అన్నట్లు చూస్తున్నాము. సో ఈజెస్ బిలో ఆర్బీఎస్ లోవర్ ఎండ్ ఆఫ్ టార్గెట్ రేంజ్ అన్నట్లుగా కూడా చూస్తున్నాము. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉంటుందో అది మార్కెట్కి చాలా మంచి పాజిటివ్ అవుట్కమ్ అండి. సో మంచి పాజిటివ్ అవుట్కమ్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే చూడండి, రిటైల్ ఇన్ఫ్లేషన్ ఫెల్ టు 1.54% ఇన్ సెప్టెంబర్, ద లోయెస్ట్ సిన్స్ జూన్ 2017 అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. అండ్ దీనికి గల కారణం మేజర్ ఆఫ్ ఫుడ్ ప్రైజెస్ అయ్యే సిగ్నిఫికెంట్ డ్రాప్ అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది, మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా గమనించి ఒకసారి మన లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. సో 25,200 లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది హాల్ట్ అయితే అయింది. సో 25,220 లెవెల్స్ దగ్గర మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే 25,200 డౌన్ సైడ్ మనకి దగ్గర 25,000 లెవెల్స్ దాకా మనకి మంచి వాయి డేటా అయితే బిల్డ్ అయింది పుట్ సైడ్. అదే కాల్ సైడ్ అయితే మాత్రం 25,000 మనకు వచ్చేసి 250 అబోవ్ తీసుకోండి, మనకు వచ్చేసి 25,300 కానివ్వండి, 400 కానివ్వండి, 25,500. సో వన్ కంపేర్డ్ విత్ డౌన్ సైడ్ పుట్ సైడ్ కంటే మన కాల్ సైడ్ ఓఐ అనేది మనకు వచ్చేసి కాల్స్ రైడింగ్ అనేది చాలా ఎక్కువగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, సో మనకి ఈరోజు 25,250 లెవెల్స్ కనుక మనకు క్రాస్ అవుతూ ఉంటే జస్ట్ 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 25,250 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మనకి 300, దెన్ 400, 500 లెవెల్స్. సో మనకు వచ్చేసి అప్ సైడ్ ఒక 100 పాయింట్స్, డౌన్ సైడ్ ఒక 100 పాయింట్స్ టార్గెట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఒకసారి మన లెవెల్స్ కూడా చార్ట్స్ ద్వారా చూద్దాం. సో నిన్న వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనుకున్నాము, ఇది డౌన్ సైడ్ మనకి బ్రేక్ అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి షార్ప్ రికవరీ అయితే ఇచ్చింది, కానీ ఏదైతే మనం మేజర్ సపోర్ట్ అనుకున్నామో దాన్ని అయితే క్రాస్ అవ్వలేకపోయింది. ఓకే, సో ఈరోజు ఎలా ఉండొచ్చు అంటే ఈరోజు కూడా మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే సో మనకి నిన్న హై వచ్చేసి మేజర్గా, సో నిన్న హై ఏదైతే ఉంది 25,000 మనకు వచ్చేసి 25,265. సో 25,265 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో ఇది నేను వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేస్తానండి. ఓకే, ఈవెన్ దో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాను, ఇంకో 20 పాయింట్స్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి నాకు 25,200 లెవెల్స్. సో 25,200 లెవెల్స్ డౌన్ సైడ్ నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. అగ్రెసివ్ సెల్లింగ్ అయితే మాత్రం నాకు 25,160 లెవెల్స్ దాకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి దీని నుంచి నేను 25,000 టార్గెట్ డౌన్ సైడ్ తీసుకుంటాను. ఈ 25,280 లెవెల్స్ క్రాస్ అయితే మాత్రం నాకు 25,400 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. జస్ట్ మనకు వచ్చేసి ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఓకే, 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఎనీహో ఈరోజు మార్కెట్ నిన్నట్లో మనకు వచ్చేసి మార్కెట్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం మనకు వచ్చేసి మంచి అప్ సైడ్ మూమెంటం ఉంటుంది, దాన్ని అయితే క్యాచ్ చేయడానికి చూడండి. ఓకే, సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా సింపుల్ అండి, స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకే, ఈవెన్ మనం చూసినట్లయితే సో నేను వచ్చేసి ఇది కూడా మనకు వచ్చేసి ఓపెన్ అవటం కొంత ఫ్లాట్లో ఓపెన్ అయినా మనకు వచ్చేసి
ముందు వచ్చేసి మంచి సెల్లింగ్ అయితే ఇచ్చిందండి. సో మనకు మంచి సెల్లింగ్ లెవెల్స్ అయితే ఇచ్చింది. దాని తర్వాత నుంచి మనకు రికవరీ అనేది చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఇది కూడా ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగిన మనకు వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను 50,530 లెవెల్స్ డౌన్ సైడ్. నేను వచ్చేసి సెల్లింగ్ తీసుకుంటున్నాను 50,530 లెవెల్స్ డౌన్ సైడ్ సెల్లింగ్ తీసుకుంటున్నాను. అండ్ నాకు వచ్చేసి 56,300 లెవెల్స్ దాకా డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, సో నియర్ అబౌట్ 200 పాయింట్స్. అదే అప్ సైడ్ అయితే ఏదైతే మనకు వచ్చేసి హై టచ్ అయిందో, సో 56,762 హైస్ టచ్ అయిందో దాని అబ్బోవ్ నేను కాల్ ఆప్షన్ అనేది చూస్తున్నానండి. సో నిన్న హై వచ్చేసి క్రాస్ అయితేనే నేను కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తున్నాను. డౌన్ సైడ్ అయితే మాత్రం 56,536 లెవెల్స్ డౌన్ సైడ్ నేను వెళ్తున్నాను. ఏదేమైనా ఈరోజు మార్కెట్లో ట్రంప్ స్టేట్మెంట్ వల్ల కొంత పాజిటివ్ ట్రేడింగ్ అయితే జరగబోతుంది. సో పాజిటివ్ ట్రేడింగ్ అయితే జరగబోతుంది. మెటల్స్ కొంచెం వీక్ అయితే ఉండబోతుంది. ఓకే, సో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఎప్పుడైతే మనకి మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఎప్పుడైతే తగ్గినాయో ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో అయితే మనకి కొంత సెల్ ఆఫ్ అయితే ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా మెటల్స్ మనకు వచ్చేసి కమోడిటీస్ ట్రేడ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.